కోయి కోయి యాపిల్ కోయి. ఇది మా అన్న వాళ్ళ డాగ్ అనమాట. దీని పేరు యాపిల్, అందుకే యాపిల్ కోయి అని చెప్పిన. చలికాలం కాబట్టి దీనికి ఫుల్ జ్వరం వచ్చి మొత్తం వణుకుతుంది అనమాట. అందుకోసం అని చెప్పి బోయ్ కూడా వెటనరీ హాస్పిటల్ తీసుకొచ్చినాం. ప్రతి పెట్ ఓనర్ కి బ్లాగ్ అయితే తప్పకుండా యూజ్ అవుతుంది. షేవ్ చేసి పెట్టుకోరి. యాపిల్ కి చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, బోయ్ కూడా హాస్పిటల్ కి తీసుకొస్తున్నమాట. కన్సల్టెంట్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అనమాట. టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు. లోపలికి పోగానే చాలా పెద్ద క్యూ ఉంది అనమాట. ఈ క్యూ చాలా పెద్ద ఉంది అని చెప్పి అప్పటివరకు యాపిల్ ని వెయిట్ చూసినాం. వెయిట్ చూస్తే 14 కేజీలు ఉంది. కోడిని, పిల్లిని, కుక్కని, బల్లిని అన్ని చూసారనమాట. హాస్పిటల్ చాలా పెద్ద క్యూ ఉంది కదా అని జస్ట్ బయటకు వచ్చిన బయటకు వచ్చి అట్లా ఇట్లా షో చేసినమాట. కొన్ని ఫోటోలు దిగుకుంటా. హాస్పిటల్ వచ్చి 1974 లో ఓపెన్ చేసిరనమాట. మనకు హాస్పిటల్ లో కూడా వచ్చేసి సర్జికల్ వార్డ్, ఎమర్జెన్సీ వార్డ్ ఉంటది అనమాట. మనం పోయేది స్మాల్ యానిమల్ మెడికల్ వార్డ్ అనమాట. మొత్తానికి అయితే యాపిల్ టైం వచ్చేసింది. యాపిల్ కి బాగా చెక్ చేసిరనమాట డాక్టర్. చెక్ చేసిన తర్వాత ఇదేమో బౌ బౌ అని అరుతుంది. యాపిల్ మూతి ఎందుకు ఇట్లా పెట్టారు అంటే దీనికి టెంపరేచర్ చెక్ చేస్తారు. టెంపరేచర్ ఎడికల్ చెక్ చేస్తారు తెలుసు కదా మీ అందరికి. మొత్తానికి టెంపరేచర్ చెక్ చేసిరు. ఫీవర్ ఉందని తెలిసింది. ఫీవర్ ఉందన్న తర్వాత జ్వరం వచ్చింది కాబట్టి 2 ఇంజక్షన్లు ఇవ్వాలన్నాడు. 2 ఇంజక్షన్లు అయితే ఫస్ట్ ఇంజక్షన్ కి మంచి ఇప్పించుకుంది. సెకండ్ ఇంజక్షన్ కి నొరిందనమాట. యాపిల్ కన్నా అన్ననే ఎక్కువ బాధపడింది అనమాట. అయినా పెట్స్ ఓనర్స్ కి తెలుస్తుంది ఆ పెట్స్ పడే బాధ. ఎందుకంటే మూగజీవాలు అవి చెప్పుకోలేవు, చేసుకోలేవు. ఈ అన్న అయితే చిన్న ఏమొచ్చినా కూడా హాస్పిటల్ తీసుకుని వస్తాడు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, ఫాలో అవ్వడానికి, షేర్ కూడా.